జీవితం అప్పుడప్పుడు మనకు మంచి అవకాశాలని ఇస్తుంది. కానీ మనమేం చేస్తాం? నాకు రాదు అని, లేదంటే భయంతో ఆ వచ్చిన అవకాశాలని వదులుకుంటున్నాం. పని నేర్చుకోవడానికి రాదు అని చెప్పడం ఎంతవరకు కరెక్టో చెప్పండి? ఒకసారి ఆలోచించండి. నడవడం, మాట్లాడడం, చదవడం ఇవన్నీ పుట్టుకతోనే వచ్చాయా మనకి? ఒక్కొక్క అడుగు, ఒక్కొక్క మాట ప్రాక్టీస్ చేస్తూ నేర్చుకున్నాం. అలాగే ఏ పనైనా కొత్త క్లాస్ రూమ్ లాంటిదే. ఎవరైతే కూర్చొని నేర్చుకుంటారో వాళ్ళే రేపటి విజేత. ఏదైనా అవకాశం వస్తే అది మీ సామర్థ్యాన్ని పరీక్షించడానికి అనుకోండి. మొదటి రోజు కష్టంగా ఉంటుంది. రెండవ రోజు అలవాటవుతుంది. మూడో రోజు మన మీద మనకే నమ్మకం వస్తుంది. ఆ తర్వాత అదే నైపుణ్యాన్ని మనకు నేర్పిస్తుంది. నేను చేయలేను అన్నవారు వెనకడుగు వేస్తాడు. అదే నేను నేర్చుకుంటాను అన్నవాడు ముందుకెళ్తాడు. అది ఇప్పుడు ఉపయోగపడకపోయినా పర్లేదు, ఎప్పటికైనా అవసరం వస్తుంది. మా అమ్మ చిన్నప్పుడు ఒక మాట చెప్పేది, ఏదైనా నేర్చుకొని వదిలేసి, అంటే నేర్చుకొని అలా ఉండు, అది ఎప్పటికైనా నీకు జీవితంలో ఉపయోగపడవచ్చు, లేదా పక్క వాళ్ళకి ఏదైనా నేర్పించడానికైనా ఉపయోగపడవచ్చు అని చెప్పేది. అలా తెలుసుకొని నేను కొన్ని విషయాలు నేర్చుకున్నాను. అవి ఇప్పుడు ఉపయోగపడుతున్నాయి, వాటిని ఆచరిస్తున్నాను కూడా. అందుకే మీకు ఏ అవకాశం వచ్చినా వదలకుండా నేర్చుకోండి, విజయాన్ని సాధించండి. ఏమంటారు? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.